వాడు కష్టపడిన దానికి వచ్చింది. దాన్ని మనం చులకన చేసి మాట్లాడుకోవడం చాలా మంది ఇలాగే చులకన చేసి మాట్లాడుతున్నారు. సంఘం పట్టు తినేస్తున్నారని. ఆ మాట సంఘం అనాలి. బయటోళ్ళు కాదు. సంఘం అనాలి. అవును. ఆ మాట సంఘం అంటే ఖచ్చితంగా దానికి ఒప్పుకుందాం. ఆ మాట ఎప్పుడు సంఘం అనదు. ఎందుకంటే సంఘానికి తెలుసు సేవకుడు భారం ఏంటో. సంఘానికి తెలుసు సేవకుని యొక్క ఆలోచన విధానం ఏంటో, ఎంత కష్టపడుతున్నారు ఏంటని సంఘానికి తెలుసు. బయట మురిగే కుక్కలకేం తెలుసు? మళ్ళీ ఇలాగంటే కోపపడతారు. ఏమైనా అనుకోనివ్వండి. బయట మాట్లాడే వాళ్ళకి ఏం తెలీదు. లేదంటే ఒకసారి సంఘంలో కూర్చొని అన్నీ పరిశీలించిన తర్వాత అప్పుడు ఆ మాటలు మాట్లాడితే బావుంటది. బయటుండి మీరు అది తినేస్తున్నారు, అవును. ఇది తినేస్తున్నారు ఏం తినేసేదే ఉండదు. ఇంకా అప్పులే మిగులుతున్నాయి మనకు. నిజంగా పరిచయలో ఉన్నోళ్ళకి అప్పులే మిగులుతున్నాయి. ప్రభు పని ఘనంగా జరిగించాలన్న అవును. ఆలోచనతోటి కొంచెం ఒక అడుగు ముందుకేసిన వాళ్ళందరికీ కూడా అప్పులే మిగులుతున్నాయి. అయినప్పటికీ అవేమి బయటకి చెప్పకుండా అవును. పరిచర్యను నమ్మకంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన. సో, ఇది బ్రతకడం కోసం వేరు, ఫుల్ ఫ్లెడ్జ్‌గా పరిచయలో ఉన్నవాళ్ళు వేరు. సో, ఇవన్నీ ఆలోచించి ముందుకెళ్ళాలి తప్ప ఇక మనం క్వెషన్ ఏసేద్దాం, ఏదోలాగా నిందించేద్దాం అనేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున అన్నయ్య. సో, వాళ్ళందరికీ ఒకటే సమాధానం. అవునవును. అవును. ఎవరి మీద ఆధారపడి బతకాల్సిన పని లేదు. మనం బతకాలి. వీలైతే మనం ఇంకా సహకరించే విధంగా ఉండాలి. సో, దానికోసమే ఈ పని ఇదైనా ముందుకెళ్ళాలి.